వెల్కమ్ టు శారదాస్ కార్నర్. ఈరోజు వినాయకుడి కోసం దద్దోజనం తయారు చేసుకుంటున్నా. ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. ఇప్పుడైతే 1 గ్లాస్ రైస్ తీసుకున్నాను. అలాగే 2 సార్లు కడిగి 3 గ్లాసుల వాటర్ పోసుకున్నాను. 1 గ్లాస్ రైస్కు 3 గ్లాసుల వాటర్ పోసుకొని స్టవ్ ఆన్ చేసి నేనైతే స్టవ్ పైన పెట్టేసుకున్నాను. అన్నం మెత్తగా అయింది చూడండి. అన్నం మెత్తగా అయ్యాక దింపేసుకున్నాను. ఇదంతా ఒక బౌల్లో వేసుకొని ఇలా మెదుపుకోవాలి. అన్నం ఆల్రెడీ మెత్తగానే వండుకున్నాను, కానీ దద్దోజనానికి మెత్తగా ఉండాలి కదా, అందుకని బౌల్లో వేసుకొని ఇలా మెదుపుకుంటున్నా చూడండి. నేను ఈ గ్లాస్తోనే తీసుకున్నాను కదా రైసు, అలాగే ఇది ప్లాస్టిక్ గ్లాస్ కదా అనేసి కొంచెం గోరువెచ్చగా ఉన్నాయి పాలు అందులో పోయడం ఎందుకని సేమ్ కొలత ఉంటుంది. ఈ కప్పుతోనే నేను కప్పు పాలు తీసుకుంటున్నా. 1 కప్పు పాలు తీసుకుంటున్నా. అన్నం మెత్తగా మెదుపుకున్నాను, 1 కప్పు పాలు తీసుకుంటున్నా. ఆల్రెడీ వేడి చేసి చల్లార్చుకున్నాను పాలు. చల్లార్చిన పాలు 1 కప్పు తీసుకున్నాను. అంతా కలిసేటట్టు ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడైతే 2 కప్పుల పెరుగు తీసుకుంటున్నా. 1 కప్పు పాలు 2 కప్పుల పెరుగు తీసుకొని అంతా కలిసేటట్టు మంచిగా కలుపుకొని, అలాగే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, అల్లం అయితే నేను కట్ చేస్తే ఇట్లా కొంచెం చిన్న పీసెస్లా ఉంటాయని ఇలా తురిమాను అన్నమాట. ఇలా తురిమి పెట్టుకున్నాను. ఇది కూడా ఇప్పుడు పెరుగన్నంలో వేసుకుందాం. అల్లం తురుము, పచ్చిమిర్చి, అల్లం తురుము అంతా కలిసేటట్టు కలుపుకుందాం పెరుగులో వేసుకొని. అలాగే అంతా కలిపేసుకొని సాల్ట్ కూడా 1 స్పూన్ సాల్ట్ వేసుకున్నాం. చూడండి అంతా కలిపేసుకున్నాం కదా. ఇది ఇలా చూస్తేనే తినాలనిపిస్తుంది కదా, కానీ మనం పోపు వేసుకుందాం. అలాగే ఇది నోట్లో పెట్టుకోగానే మంచిగా జారిపోతుంది. అలాగే కడుపుకు కూడా చల్లగా హాయిగా ఉంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇలా చేస్తే. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి చిన్న కడాయి పెట్టుకున్నాను. అలాగే ఒక గరిట నెయ్యి వేసుకున్నాను. నెయ్యి వేడయ్యాక 1/2 టీ స్పూన్ శనగపప్పు, టీ స్పూన్ మినపప్పు, 1 ఎండుమిర్చి కట్ చేసుకొని వేసుకున్నాను. అలాగే 1 స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి. మిరియాలు కూడా వేసుకోవచ్చు, నేను అంతా ఒకసారి పౌడర్ చేసి పెట్టుకున్నాను మిరియాల పొడి. అలాగే డ్రై ఫ్రూట్స్ జీడిపప్పు, బాదం పప్పు, కరివేపాకు కూడా కట్ చేసి పెట్టుకున్నాను, అది కూడా వేసేసుకొని ఒకసారి ఇలా కలుపుకొని చూడండి ఫ్రై అయితే అయిపోయింది. ఇప్పుడు తీసి పెరుగన్నంలో వేసుకుందాం. అంతా కలిసేటట్టు ఒకసారి కలుపుకుందాం. ఈరోజైతే గణేషునికి దద్దోజనం నైవేద్యంగా పెడుతున్నాము. దద్దోజనం అయితే రెడీ అయిపోయింది. వినాయకుడికి ప్రసాదంగా దద్దోజనం రెడీ.